చిచ్చి చిచ్చి చి. మా నరసింహాన్ని చంపినా పాపం లేదయ్యా. వాడేం చేశాడు పాపం? ఏం చేశాడంటావేంటయ్యా? ఆ వ్యథం మగపిల్లడై పుట్టాడు. అదే ఆడపిల్లై పుడితే ఈ పాటికి సరాసరి ఆ రాజా మీదకు పంపి బలవంతాన పెళ్లి చేసి 1 కోటి రూపాయలు సొంతం చేసుకునేవాడు. నాన్న ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? మగాన్నైనా రాజా దగ్గర నుంచి తెచ్చాను చూడండి, కట్టల కట్టల డబ్బు. నిజమే? ఎలా వచ్చింది బాబు ఇంత డబ్బు? మాటలతో మతిపో కొట్టేశాను. దాంతో మిస్టర్ శుక్రాజ్ బికేమ్ మై బిజినెస్ పార్ట్నర్. ఓ హలో హలో కమింగ్. హలో పిఎన్ సింహ స్పీకింగ్. ఎస్ ఎస్ వచ్చేస్తున్నా కమింగ్. ఓకే. ఎవరా బాబు? మిస్టర్ శుక్రాజ్ ప్రైవేట్ సెక్రటరీ. ఓహో. నన్ను అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసింది. వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది. వెళ్ళొస్తాను. అరే బాబు నాకు కూడా ఈ ఊరు ప్రెసిడెంట్ చేసి బోరు కొట్టేసింది. ఓ ఆ రాజా గారితో చెప్పి ఢిల్లీలో పెద్దవాళ్ళతో మాట్లాడి నాకు ఒక మంత్రి పదవి వచ్చేట్టు చేయరా. 1000-2000 ఎకరాలు సొంతం చేసేసుకుంటాను. అలాగే ఇంగ్లీష్ లో చెప్పి ట్రై చేస్తాను. ఇదిగో. ఓ పాపా నీ కొడుకు ఎంత ముందుకు పోతున్నాడో ఇక నీ చేతికి దొరకడు. హలో లైలా. చూడలేలా, నా బిజినెస్ పెద్ద అయితే మీ బాస్ ఇచ్చే దానికంటే 200 జీతం ఇచ్చి నేను నా దగ్గరే పెట్టుకుంటాను. చాలా సంతోషం. ముందు మా బాస్ మీకోసం పైన నీట్ చేస్తున్నారు, వెళ్ళి కలుసుకోండి. మీ బాస్ ఎవడు? ఓహో రాజాగాడా. వాడు మా పార్ట్నర్, మై ఫ్రెండ్. త్వరలో మీ ఇద్దరం ఒరే 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 అనుకుంటా. సరే సరే పైకి వెళ్ళండి. ఓకే. హలో బాస్. హలో ఏమిటి రమ్మని ఫోన్ చేశారు? పిఎన్ సింహ కమ్ ఆన్ టేక్ యువర్ ఆనరబుల్ సీట్. థ్యాంక్ యూ బాస్. నీకు చక్కటి వీడియో ఫిల్మ్ చూపించాలని పిలిపించాను. ఏమిటది? బ్లూ ఫిల్మా? మనం లైనా కూడా పిలుద్దామా? ముందు అది బ్లూ ఫిల్ము, రెడ్ ఫిల్ము నువ్వు చూసి నిర్ణయిస్తే ఆ తర్వాత ఎవరెవరు చూడాలో నిర్ణయిద్దాం. ఓకే దెన్. మిస్టర్ పిఎన్ సింహ. సార్ ఆ బొమ్మను ఆపండి సార్. నేను చూడలేను సార్. నేను చేసింది చూసింది చాలు సార్. తీసింది చాలా, ఇంకా తీస్తావా? లేదు సార్. ఎనపెట్టి 2 లక్షలు ఉంటేను చిల్లర ఖర్చు కని 2 కట్టలు తీశాను సార్. తమకు తెలియదనుకున్నాను సార్. నన్ను మన్నించండి సార్. రేయ్, జీవితంలో మంచి వాళ్ళని, చెడ్డవాళ్ళని, మోసగాళ్ళని ఎంతో మందిని ఎన్నో రకాలుగా చూసిన వాణ్ణిరా. కుక్కను బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టబోయాను. ఆదమరపుగా ఉంటే అది ఎంగిలి మెతుకులకు కూడా ఆశపడుతుందని నాకు తెలుసురా. అందుకే ఆ ఎనపెట్టి ఉన్న గదిలో వీడియో కెమెరా ఏర్పాటు చేశాను. నీ కుక్క బుద్ధి బయటపడింది. లైలా, కమిషనర్ ఫోన్ చేసి నేను వెంటనే రమ్మన్నానని చెప్పు. కమిషన్ రా? ఎందుకు సార్? వారికి పార్టీ గాని ఇస్తున్నారా? పార్టీ కాదురా, నమ్మిన మనిషి ఇంట్లో కన్నం వేసే నీలాంటి వాణ్ణి వాళ్ళకి అప్పచెప్పడానికి. సార్ మీకు దండ పెడతా సార్. మళ్ళీ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. దొంగతనం కేసులో దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే నా పరువు, మా నాన్నగారి పరువు కంట కుప్పల పాలవుతుంది. మాత్రం ఆలోచించకుండా దొంగతనం ఎందుకు చేశావు ఇడియట్? మీరే కదా సార్ చెప్పారు నాది కుక్క బుద్ధిని. అది డాగ్, నాది కుక్క బుద్ధి. మీరే పని చెప్తే చేస్తాను సార్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. లైలా, వీడిని పశువుల పాక దగ్గర తీసుకెళ్ళి ఏం చేయాలో చెప్పు. ఉరియా? పశువుల పాకలో పనిచేసేవాడిని ఒరే అనక మర్యాదగా పిలుస్తారా? వెళ్ళరా, వెళ్ళు. నాకు తెలుసురా, మన అబ్బాయి నరసింహం ఉద్దండు. వాడి ధాటికి తట్టుకోలేక కారు పంపించుంటాడు. బాబా కుదురుగా ఉండే నా ప్రాణానికి నిన్ను కడగాల్సిన కర్మ నాకు పట్టిందే. కదిలావంటే కుళ్ళబరుస్తాను. వాట్ మిస్టర్ పిఎన్ సింహ, మా పశువులు ఏదో అంటున్నావు? అబ్బే ఏంటి సార్ పొగుడుతున్నాను. బుజ్జిబండ గొప్పగా ఉంది. ఓహో. అది కూడా బాగిస్తుంది సార్. తమరేమిటి ఈ పేడకంపు కొట్టే పశువుల పక్కన పాపారావు, ఇది పశువుల కొట్టం కాదయ్యా, దేవాలయం. కారణం పశువులు మనిషి కంటే చాలా మంచివి, దైవం లాంటివి. మీరు చెప్పారంటే కరెక్ట్. ఏంటో నాటకం ఆడుతున్నావు? సరిగ్గా గడుగు. అసలు రాను రాను ఈ పని మనుషులకు శ్రద్ధ తగ్గిపోతుందండి. తినడం మరిగి గాడిదలా తయారవుతున్నారండి. నాగల్లా పెట్ట చల్లకుండా. అసలు బాధలో ఈ పశువులు కాదండి, వీళ్ళ బాధాలి. పెట్టండి. ఆహా, కొట్టాలని రాజావారికి సలహా చెప్పకపోతే కొట్టి సాయం చేయొచ్చుగా. రై ఓ అద్దెగాడిదా? రై ఏ అద్దెగాడి కన్నారా నిన్ను? సరే కడుగు, పగెత్తి కడుగు. ఓరే దరిద్రుడా, పంపులో నీ కాలు చేయ కడుక్కోవడానికి నీకు బద్ధకం. ఇక్కడికి వచ్చి ఆవులు కడుగుతున్నావు. నీకే అమ్మాయిలోకి వచ్చింది. డబ్బు ప్రెసిడెంట్, డబ్బు డబ్బు గడ్డి తినిపిస్తుంది అనే మాటకు ఇది ఉదాహరణ. అబ్బాయి ఏం లేదన్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ మన రాజాగారికి నచ్చిన సిద్ధాంతం. మన దేశం బాగుపడాలంటే ప్రతి మనిషి కష్టపడి పనిచేయాలని మన రాజాగారి ఉద్దేశం. పాపారావు, మీ ముగ్గురిని ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? ఈ ఊరికి మీరు మూల విరాట్టులు. నిజమే కదండి. కనుక
నేను చేయబోయే పనులు మీకు చెప్పదలుచుకున్నాను. ఈ చెప్పండి. ఊళ్ళో ఒక స్కూలు, ఒక శరణాలయం, ఒక హాస్పిటల్ కట్టదలుచుకున్నాను. బిజీగా ఉండే నాకు వీలు పడదు కనుక మీ సహాయం నాకు కావాలి. అయ్యయ్యో, ఎంత మాట! మీరు అడగటం మీరు కాదనటమా? ఒక్కసారి మీ చేతి చాపండి, చాపండి. మీరు చెప్పిందే వేదవాక్కు, అది ఆచరించడమే మా ధ్యేయం. మీరే మమ్మల్ని ఉద్ధరించాలి. మీరే మమ్మల్ని ఉద్ధరించాలి. మిమ్మల్ని ఉద్ధరించడానికి నేను ఈ ఊరు వచ్చాను. మిస్టర్ పిఎన్ సింహ, ప్రెసిడెంట్ కొడుకువి ఇలాంటి పాడు పని చేయడానికి నీకు అవమానంగా లేదు? ఏమిటి సార్ అలా అంటారు? మీరు దయచూ ఫైనాన్స్ చేశారంటే నేను కూడా 5 స్టార్ హోటల్ బాసునై ఈ విధంగానే 10 మంది అందమైన అమ్మాయిల చేత కాళ్ళు ఒళ్ళు కూడా పట్టించుకుంటాను సార్. మంచి ఆశే. బాస్, వాట్ జేమ్స్? పువ్వు రెడీ బాస్. ఏముంటుంది? కొంచెం గొడవ చేస్తుంది. పాడు పని చేసే ముందు ప్రతి ఆడది గొడవ చేయడం ఫార్మాలిటీ. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సార్ సార్ ఏమిటిది? ఏం జరిగింది? సారీ సింహ, ఆ విషయంలో నేను ఏం చేశానో నాకే తెలియదు. ముందు ఆ బాటిల్ లాగి ప్లీజ్, క్విక్. అయ్యో, హత్య హత్య! సార్ ఈ అమ్మాయి చనిపోయింది. నా కళ్ళెదురుగానే వీడేమైనా హత్య చేశాడు. పట్టుకోండి, వెళ్ళి పట్టుకోండి. ఆ, అబద్ధం. నేను హత్య చేయకండి. మీరే ఈ సీసాతో ఈ అమ్మాయిని పొడిచారు. నో నో నో, బాటిల్ నీ చేతిలో ఉంది. దాని మీద నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. అంతేకాదు, కావాలంటే వీళ్ళందరినీ అడుగు, నువ్వే హత్య చేశావంటావు. అబద్ధం. అవునా? అవును సార్, ఈయనే హత్య చేశారు. జేమ్స్, ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి హత్య జరిగిందని, హంతకుడు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పు. సార్ దయించండి సార్. నేను వెధవరి దుర్మార్గుని, తప్పుడు మనిషిని కావచ్చు, నేరాలు ఘోరాలు ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ ఈ హత్య మాత్రం నేను చేయలేదు సార్. ఈ హత్య మాత్రం చేయలేదంటే వేరే హత్య ఏదైనా చేశావా? నా ఉద్దేశం అది కాదు సార్. నేను ఎప్పుడు ఏ రోజు ఏ హత్య చేయలేదు సార్. ఏయ్, ఎప్పుడు ఏనాడు ఏ హత్య నువ్వు చేయలేదా? లేదు సార్, చేయలేదు. ఆల్రైట్, అయితే ఈ హత్యా నేరం మీద నువ్వు జైలుకు వెళ్ళిపోతున్నావన్నమాట. హలో, పోలీస్ స్టేషన్. సార్ సార్ వద్దు సార్. పోలీసులు ఫోన్ చేయండి సార్. ఈ గండ నుంచి గట్టెక్కించండి సార్. నేను నిజం చెప్తాను సార్. నేను హత్య చేశాను సార్. హత్య చేశావా? ఉమ్. ఎవరిని చేశావు? ఓ గుడ్డి పిల్లని సార్. ఓ, హత్య చేసి కూడా నువ్వు జైలుకు వెళ్లకుండా బయటే ఉన్నావంటే నువ్వు చట్టాన్ని మోసగించావన్నమాట. అబ్బే, మోసంగా సార్. నేను చేసిన హత్యని మరో వెర్రిగురి మీద తోసేసాం. మూగోడకడు జైలుకి వెళ్ళాడు. మూగవాడ? ఎవరా మూగవాడు? ఈ ఊళ్ళో వాడే సార్, నాగరాజు అని. నేను చేసిన నేరాన్ని వాడి మీద పడేశాం. వాడేమో జైలుకి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, నిజాన్ని నీ నోటితోనే ఒప్పుకున్నావన్నమాట. ఇన్స్పెక్టర్, హలో. మిస్టర్ సింహ, ఉండి పిల్లకి ఎవరిని హత్య చేసినట్టు నువ్వే ఒప్పుకున్నావు కనుక నేను అరెస్ట్ చేస్తున్నాం. ఉషా, ప్లీజ్ గెట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏయ్, మోసం, దారుణం, ఘోరం. సుబ్రాజ్, మంచి వాళ్ళ నమ్మించి స్నేహితుల్లా నటించి నన్నే జైలు పంపిస్తావా? అన్యాయం రా, అన్యాయం. ఒరే సింహ, నేను అశోక్ రాజును కాదురా. ఒకప్పుడు నీ ఇంట్లో అమాయకంగా, అసహాయంగా, మాటలేక పశువులు కాసిన మూగ నాగరాజునిరా. ఆహా, దండాలు బాబు, దండాలు. కరువు కాలంలో వానలు పడ్డట్టు, ఆదివారం బేరాలు ఎక్కువైనట్టు, దేవుడు దయ చూపినట్టు హఠాత్తుగా మీరు నా కబురంపారంటే నా జన్మ ధన్యం బాబు, నా జన్మ ధన్యం. కాళ్ళు కాస్త ఇలా పెట్టండి, కళ్ళకు అద్దుకుంటా. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్ లింగయ్య. నాకు సహాయం కావలసి వచ్చి నీ కబురు పెట్టాను. బాబు, నా సహాయం మీకు కావాలా? చెప్పండి బాబు, నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టిస్తాను.
అంత అవసరం లేదు. రేపు రేపు నా పుట్టినరోజు. ఏంటి తమరి బర్త్డేనా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్. ఓ, లింగయ్య, ఈ రోజు కాదయ్యా, రేపు నా పుట్టినరోజు. చూడు, రేపు చాలా మంది గెస్ట్లు వస్తున్నారు. పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాను. దానికి కనీసం 500 బస్తాల బియ్యం కావాలి. లింగయ్య, అసలు ఫుడ్ మినిస్టర్కి ఒక ఫోన్ కాల్ కొట్టానంటే లారీలు బస్తాలు దిగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న విషయానికి ఒక ఫుడ్ మినిస్టర్ని కనపడడం దేనికి అని, అందులోనూ నాకు తెలిసిన వాడు నువ్వు ఉన్నావు కదా అని. నిజమే కాని బాబు, 50-100 అంటే నేను ఏర్పాటు చేయగలను గాని 500 అంటేనే. లింగయ్య, ఈ ఊళ్ళో పాపారావు కనకెళ్ళ కంటే నువ్వు చాలా గొప్పవాడివి. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. అందులోనూ నీ చేతిలో కోఆపరేటివ్ సొసైటీ కూడా ఉంది. దానికి నిన్నే స్టాక్ వచ్చింది, అవునా? అవును సార్, కానీ లింగయ్య, చూడు, లక్ష్మి చేతికొచ్చే సమయాలు చాలా తక్కువగా ఎదురవుతుంటాయి. అప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో, లక్ష్మి కాస్త చేజారిపోతుంది. ఇదిగో, ఒక బస్తాకు 4 రెట్లు డబ్బు ఎక్కువగా ఇస్తాను. ఈ విషయాన్ని ఆ పాపారావుకు కనకయ్యకు చెప్పుకో, ఓకే? నా గల్లా పెట్ట సొల్లగుండా 4 రెట్లే. లింగయ్య, ఎవడో తినే బదులు నాకు కావలసిన వాడివి నువ్వు తింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. యు వాంట్ అడ్వాన్స్? అడ్వాన్స్ కావాలా? అదేంటి బాబు, తమరు నాకు అడ్వాన్స్ ఇవ్వాలా? తప్పు బాబు, తప్పు. పంపించేస్తాను. సరిగ్గా రాత్రి 12 గంటలకు 3వ కంటికి తెలియకుండా లారీ లోడ్ చేసేస్తాను. వస్తా బాబు, వస్తా. త్వరగా త్వరగా తీసుకురండి. త్వరగా త్వరగా. త్వరగా త్వరగా త్వరగా. అయ్యా అశోక్ రాజా వారు! అయ్యా అశోక్ రాజా వారు! అయ్యా అశోక్ రాజా వారు! అయ్యా అశోక్ రాజా వారు! లింగయ్య గారా, ఏమిటి ఎలా వచ్చారు? ఏం జరిగింది? వేట కుక్కల పోలీసులు నా వెంట పడ్డారండి. తమరే నన్ను రక్షించాలి, తమరే నన్ను రక్షించాలి. ఎందుకంటారేంటండి? తమరు బియ్యం కావాలన్నారుగా, రహస్యంగా లోడ్ చేయిస్తుంటే ఎలా తెలిసిందో ఏంటో పోలీసులు నా వెంట పడ్డారండి. బియ్యం కావాలన్నా? నేనా? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అదేంటండి, తమరి పుట్టినరోజని విందు భోజనానికి 500 బస్తాల బియ్యం కావాలని తమరే అన్నారు కదండి. ఏమిటా పిచ్చి మాటలు? నా పుట్టినరోజు ఏమిటి, విందు భోజనం ఏమిటి, అందుకు బియ్యం నేను నిన్ను అడగడం ఏమిటి? ఎంత మాట అనేస్తున్నావయ్యా బాబు. నాకు ఎలా పెట్ట చల్లకుండా నన్ను రక్షించు బాబు, నన్ను రక్షించు బాబు, నన్ను రక్షించు, నన్ను రక్షించు బాబు, బాబు నన్ను రక్షించు. వాట్ హ్యాపెండ్? ఇతను కోఆపరేటివ్ సొసైటీ తాలూకు బియ్యాన్ని దోచుకుని ఆ బియ్యాన్ని రహస్యంగా రవాణా చేస్తున్నాడు సార్. లారీని సీజ్ చేశారా? చేశాం సార్. అయితే కాల్సింది దీనికి. సమాజాన్ని, అమాయకుల్ని, పేదల్ని దోచుకునే ఈ రాక్షసుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. అశోక్ రాజ్, ఇది మోసం. నేను అశోక్ రాజును కాదురా, లింగయ్య. ఒకప్పుడు నీ దగ్గర లారీ క్లీనర్ గా పనిచేసిన మూగ నాగరాజుని. ఆ రోజు నువ్వు నా మీద దొంగతనం మోపి బయటికి గెంటావు. ఈ రోజు నీ బండారం బయట పెట్టి నిన్ను లోపలికి పంపిస్తున్నాను. ఇన్స్పెక్టర్, మూగ నాగరాజు ఎంత నాటకం ఆడేవారు. అశోక్ రాజ్, నువ్వా? అందరిలాగే నువ్వు కూడా నన్ను అలాగే పిలవాలా? మరి ఇంకేమని పిలవాలి? మూగ నాగరాజు అని పిలువు. అంటే నువ్వు? అవును రాణి, ఒకప్పటి నీ అమాయకపు మూగ నాగరాజుని నేనే. నిజంగా? అవును. అప్పుడు మనసులోని మాటను చెప్పుకోలేకపోయాను, ఇప్పుడు చెప్పుకుంటున్నాను. నాగరాజు, రాణి,